45 రోజుల నుండి వడ్లు కొనుగోలు చేయకపోవడంతో కనకయ్య అనే రైతు గుండె ఆగి చనిపోయాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లుకు తీసుకుపోతే 4 ట్రాక్టర్ల వడ్లకు తరుగు పేరుతో 40 సంచులు కట్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన కనకయ్య గుండెపోటుతో మరణించాడని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నాయనరావుపేట మండల కేంద్రంలో గుండెపోటుతో మరణించిన రైతు కనకయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల దారుణంగా వివరిస్తూ పైశాచిక ఆనందం పొందుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్వింటాలకు తరుగు పేరుతో 4 కిలోలు దోపిడీ చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని 90% వడ్లు కొన్నాం, ఇంకా 40% మిగిలి ఉందని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతు వాటిని అమ్మాలంటే రైతుల కళ్లలో రక్తం వస్తుందని ఆవేదన చెందారు. మంత్రి దామోదర్ రాజనరసింహ సొంత ఊరు వెంకటాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క బస్తా వడ్లు కొన్న దాఖలాలు లేవని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు చేసే చేతలకు ఎక్కడా పొందలేదని, రేవంత్ రెడ్డి ఓ అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మామిళ్ల ఐలయ్య యాదవ్, సర్పంచ్ బొంగరం ఎల్లారెడ్డి నాయకులు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలులో అవకతవకల వల్ల ఇవాళ ఒక రైతును ఈ ప్రభుత్వం బలి తీసుకున్నది. ముఖ్యంగా నారాయణరావుపేట గ్రామంలో కనకయ్య అనే ఒక మంచి రైతు నిన్న రాత్రి గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. తాను పండించిన వడ్లు దాదాపు 45 రోజుల పాటు మార్కెట్ యార్డ్లో ఎవరూ కొనక విపరీతంగా ఆలస్యం జరిగింది. చివరికి వర్షం పడి వడ్లన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి. ఆ తడిచిపోయిన వడ్లు కూడా మిల్లుకు తీసుకుపోయి ప్రాధేయపడితే 4 ట్రాక్టర్ల వడ్లకు 40 సంచులు కట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో కోతలు లేవు, కటింగులు లేవని చెప్తారు. ఇలా కనకయ్య మరణానికి కోతలే కారణం. 45 రోజులు వడ్లు కొనకపోవడం, వర్షం పడి వడ్లు తడిచిపోవడం, తడిచిన వడ్లను తీసుకువెళ్తే కాళ్ళ వేళ్ళ పడితే 4 ట్రాక్టర్లకు గాను 40 సంచుల వడ్లు కట్ చేయడం అనేది ఆయన మనసుకు బాగా ఆందోళన కలిగింది. నిన్న సాయంత్రం కూడా తోటి రైతులతోని, తోటి కుటుంబ సభ్యులతోని 40 సంచులున్నాయి, వడ్లు కట్ చేసిండ్రు, వడ్లు కోత పెట్టిండ్రు అని చెప్పి తల్లడిల్లిండు, చాలా బాధపడ్డాడు, తన ఆవేదన వ్యక్తం చేసిండు. ఆ ఆవేదనతోనే రాత్రి 10-10:30 వరకు తన బాధను అందరితో పంచుకుంటూ వెళ్ళి పడుకుంటే ఆ నిద్రలోనే, ఆ టెన్షన్లోనే గుండెపోటుతో ఇవాళ ఆయన మరణించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. అసలు కోతలు లేకుండా ఎక్కడ వడ్లు కొనే పరిస్థితే లేదు. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా, ఏ తాలూకా చూసినా, ఏ మిల్లు చూసినా, ఏ సెంటర్ చూసినా ప్రతి క్వింటాల్కు మరి 4 కిలోలు 5 కిలోలు తరుగుబెట్టి ఇలా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇలా హైదరాబాద్లో కూర్చొని 90% వడ్లు కొన్నాం, 80% వడ్లు కొన్నాం అంటున్నారు. ఇలా ఏ ఊర్లో చూసినా కూడా ఇంకా 40%, 30% వడ్లు ఇంకా పెండింగే ఉన్నాయి. ప్రతి ఊర్లో 20-30 లారీలు వడ్లు ఇంకా అక్కడే పెండింగ్ ఉన్నాయి. ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, లారీలు వచ్చే పరిస్థితి లేదు. పోయిన ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి మిల్లుల ముంగట, గోడౌన్ల ముంగట లారీలు వెయిటింగ్లో ఉండి మరి దించుకోవడంలో విపరీతమైనటువంటి ఆలస్యం జరుగుతూ ఉంది. అంటే ఒక్కొక్క రైతు ఇలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ప్రతి రైతు కూడా రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 2 నెలలైంది, కొంతమంది రైతులైతే 2 నెలలైంది, ఇప్పటిదాకా కూడా వడ్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంట పండించడం ఈజీ ఉంది, కానీ పంట అమ్ముకోవడం చాలా కష్టంగా మారింది. పంట అమ్ముకోవాలంటే కళ్ళల్లో రక్తం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న కుకునూరుపల్లి దగ్గర ఏదో రాజస్థాన్ లారీ నాపి వడ్లెక్కిచ్చే ప్రయత్నం చేస్తే వడ్లతో సహా వాడు రాజస్థాన్కి వెళ్ళిపోయింది. ఇవాళ చేర్వాపూర్, దుబ్బాక మండలి చేర్వాపూర్లో సంచులు ఎత్తకపోవడం వల్ల చెదలు పట్టిపోతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఎన్సాన్పల్లిలో కూడా వడ్లు మొత్తం చెదలు పట్టిపోతున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒకవైపు చెదలు పడతా ఉన్నాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇవాళ దామోదర్ రాజనరసింహ మంత్రి గారి నియోజకవర్గం అల్లాదుర్గు మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇవాళటికి ఒక్క సంచి కొనలే, 1 క్వింటల్ వడ్లు కూడా కొనలే. ఇంకా ఎప్పుడు కొంటారు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. మంత్రి గారి నియోజకవర్గంలో వెంకటాపూర్ గ్రామంలో 1 క్వింటల్ వడ్లు కూడా ఇవాళటికి కొనలే. ఎక్కడ పోసిన వడ్లు అక్కడనే ఉన్నాయనేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది.
రేవంత్ రెడ్డి గారు మీ మాటలు మస్తు మాట్లాడుతున్నావు, నేను మళ్ళీ గెలుస్తా, తొక్కుతా, పండ పెడతా, తొండల భాష, తోతిరి భాష మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రైతులకు ఏం చేసినావు ఒక్కటి చెప్పు నాకు. నువ్వు ఎరువుల సరఫరాలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు, రైతు బంధు ఇవ్వకుండా మోసం చేసినావు, రైతు బీమా రద్దు చేసినావు. ఇలా చనిపోయిన రైతులకు గత 4 నెలల నుంచి రాష్ట్రంలో రైతు బీమా రావడం లేదు. రైతు బంధు నువ్వు 45 రోజులు వేస్తాను, ఇవాళకి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు, ఎరువులు దొరికే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా వడ్లు కొంటున్నావా, మక్కలు కొంటున్నావా అంటే ఇప్పటికీ ఎక్కడి వడ్లు, ఎక్కడి మక్కలు, ఎక్కడనే ఇంకా నెలల తరబడి ఇలా